ఖచ్చితంగా శ్రీకృష్ణుని అవతార వివరాలు మరియు ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల సమయంలో ఆయన వయసు వివరాలు. 1. శ్రీకృష్ణుడు మరియు దశావతారాలు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారం. కాని కొన్ని సాంప్రదాయాలలో, ఉదాహరణకు గౌడీయ వైష్ణవంలో, కృష్ణుణ్ణి స్వయం భగవనుడిగా అంటే అవతారాలన్నింటికీ మూలంగా కొలుస్తారు. విష్ణువు యొక్క 10 అవతారాలు, దశావతారాలు. మత్స్యావతారం చేప, కూర్మావతారం తాబేలు, వరాహావతారం పంది, నరసింహావతారం సగం మనిషి సగం సింహం, వామనావతారం మరగుజ్జు, పరశురామావతారం, శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారం. కొన్నిచోట్ల బలరాముణ్ణి 8వ అవతారంగా, కృష్ణుణ్ణి మూలవిరాటుగా చెబుతారు. బుద్ధుడు, కొన్నిచోట్ల బలరాముణ్ణి ఇక్కడ పేర్కొంటారు. కల్కి అవతారం, భవిష్యత్తులో రాబోయే అవతారం. 2. శ్రీకృష్ణుని వయసు, కాలక్రమం, ఏజ్ టైమ్లైన్. పురాణాల ప్రకారం, శ్రీమద్భాగవతం, విష్ణుపురాణం ప్రకారం శ్రీకృష్ణుడు సుమారు 125 సంవత్సరాలు భూమిపై జీవించారు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాల సమయంలో ఆయన వయసు సుమారుగా ఇలా ఉంది. 1. వ్రజలీల, బాల్యం, బృందావనం. 0 నుండి 3 ఏళ్లు. గోకులంలో పెరిగారు. పూతన వంటి రాక్షసులను సంహరించారు. 3 నుండి 6 ఏళ్లు. బృందావనానికి మారారు. బకాసురుడు, అఘాసురుడు వంటివారిని వధించారు. సుమారు 7 ఏళ్లు. గోవర్ధన గిరిధారి. ఇంద్రుడి కోపం నుండి గోకులాన్ని రక్షించడానికి 7 రోజులపాటు గోవర్ధన పర్వతాన్ని చిటికెనవేలిపై ఎత్తారు. 8 నుండి 10 ఏళ్లు. గోపికలతో రాసలీలలు, కేళివిలాసాలు. 11 నుండి 12 ఏళ్లు. బృందావనాన్ని విడిచి మధురకు బయలుదేరారు. 2. మధురలీల, యవ్వనం. సుమారు 12 ఏళ్లు. కంసవధ. తన మేనమామ అయిన కంసుణ్ణి సంహరించి తన తల్లిదండ్రులైన దేవకీ, వసుదేవులను చెరసాల నుండి విడిపించారు. 12 నుండి 28 ఏళ్లు. మధురలో నివాసం. 16 ఏళ్లు. సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం. కేవలం 64 రోజుల్లో విద్యను పూర్తిచేశారు. జరాసంధుని దండయాత్రలను తిప్పకొట్టారు. 3. ద్వారకాలీల, రాజుగా. సుమారు 29 ఏళ్లు. ద్వారకా ప్రజలను యుద్ధాల నుండి రక్షించడానికి సముద్రమధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించి అక్కడికి మారారు. 29 నుండి 80 ఏళ్లు. ద్వారకాధీశుడిగా పాలన, రుక్మిణీ మరియు సత్యభామలతో వివాహం. 4. మహాభారత ఘట్టం. సుమారు 89 ఏళ్లు. కురుక్షేత్ర యుద్ధం. కృష్ణుడు యుద్ధం చేయలేదు. అర్జునుడికి రథసారథిగా అంటే పార్థసారథిగా ఉన్నారు. ఇదే వయసులో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించారు. 89 నుండి 125 ఏళ్లు. యుద్ధం తర్వాత 36 ఏళ్లు ద్వారకను పాలించారు. 5. నిర్యాణం అంటే అవతార సమాప్తి. సుమారు 125 ఏళ్లు. యాదవకుల నాశనం, మౌసల పర్వం. అవతార ముగింపు. ఒక బోయవాడి బాణం కాలికి తగలడంతో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించారు. ఆయన వెళ్లిన వెంటనే కలియుగం ప్రారంభమైంది. సుమారు క్రీస్తుపూర్వం 3102.